లక్ష్మి 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 లే లక్ష్మి. ఏమైంది దానికి? విహారీ ఏమైంది? లక్ష్మి లక్ష్మి లే లక్ష్మి. లక్ష్మి లక్ష్మి లే. ఆ లక్ష్మి మొగుడెవడో తెలిసిందే. వెంటనే ఈ మ్యాటర్ సహస్ర మేడంకి చెప్పేయాలి. మేడం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఈ ఫోటో మీకు పంపించేద్దాం, తర్వాత అంతా మాట్లాడదాం. లక్ష్మి 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 లే. లక్ష్మి 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 నీకేం కాలేదు కదా? అసలు నువ్వు స్విమ్మింగ్ పూల్లోకి ఎందుకు దిగావు? నన్నెవరో స్విమ్మింగ్ పూల్లోకి తోసేశారని చెప్తే పార్టీ మూడ్ స్పాయిల్ అయిపోతుంది. నిన్నే ఏం జరిగింది? స్విమ్మింగ్ పూల్లో జారి పడిపోయానమ్మా. నువ్వు ఇటువైపు ఎందుకు వచ్చావు? ఈత రానప్పుడు స్విమ్మింగ్ పూల్ కి దూరంగా ఉండాలని తెలీదా? పార్టీ మూడ్ మొత్తం నాశనం చేశావు. నాకేం కాలేదు, మీరందరూ వెళ్ళండి. సరే మీరందరూ వెళ్ళండి, తను రెస్ట్ తీసుకొని వస్తుంది. మళ్ళీ బతికిపోయింది. నన్ను చెప్పనివ్వు, ఈ రోజైనా నన్ను ఓపెన్ అవ్వనివ్వు. ఎందుకంటే నేను రియలైజ్ అయింది నువ్వు తెలుసుకోవాలి, అది నీకు అర్థం అవ్వాలి. నిన్ను నేను చాలా రోజులు గుర్తించలేదు. వేరే ఏదో ఆలోచిస్తూ నీకు నేను న్యాయం చేయాలని, నిన్ను బాగా సెటిల్ చేయాలని చూశాను. కానీ నీకు న్యాయం చేయడం కంటే నీ పక్కనే నేను ఉండడం అని, నిన్ను భారీగా గుర్తించడం అని నువ్వు లైఫ్ రిస్క్ చేసినప్పుడే నేను తెలుసుకున్నాను కనక మహాలక్ష్మి. అప్పటి నుంచి నిన్ను నేను భారీగా చూడడం మొదలుపెట్టాను. నీకు నేను భర్తలా ఉండటం స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ క్షణం నుంచి తెలిసింది నువ్వున్న పొజిషన్లో ఉండటం ఎంత కష్టమో, నువ్వు అనుభవిస్తున్న బాధ ఎంత నరకం అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. కేవలం ఒక్క నెల రోజులు నువ్వున్న పొజిషన్లో నేను ఉంటేనే అసలు భరించలేకపోయాను. అసలు ఇన్ని రోజులు నువ్వెలా ఉన్నావు? ఎలా ఆ బాధని భరించావు? ఎలా నిన్ను నువ్వు ఓదార్చుకున్నావు? ఎలా మళ్ళీ ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఏమైందని నన్ను అడగటం కాదు, ఇదిగో ఇక్కడ గుడ్ల గుబలాగా ఏమీ తెలియని అమాయక ఫేస్ పెట్టిందే, దీన్ని అడగండి. ఏం చేసావే నువ్వు? ఏంటి చేసే నిర్వాకం చెప్పటానికి నోరు రావట్లేదా? ఏం జరిగిందే? నువ్వైనా చెప్పు సహస్ర.
నిన్నే నీ మెడలో తాళి కట్టింది ఎవరో చెప్పు. ఏంటే చూస్తావు? ఇన్నాళ్ళు మేమెంత అడిగినా నీ మొగుడు గురించి చెప్పలేదు. నిజం తెలిసాకైనా నీ నోటితో చెప్పవే. చెప్పవే, నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడా? అందుకని ఈ ఇంట్లో పడి తింటూ కూర్చున్నావా? నిజం చెప్పు. ఇది అందర్నీ మోసం చేసింది. ముఖ్యంగా అత్తయ్య మిమ్మల్ని ఇంకా ఎక్కువ మోసం చేసింది. లక్ష్మి ఏం మోసం చేసింది సహస్ర? తన భర్త విషయంలో అందర్నీ బకరాలు చేసింది. తన భర్త ఎక్కడో లేడు, ఇక్కడే ఇదే ఇంట్లో ఉన్నాడు. ఏంటి తన భర్త ఎవరో అర్థం కావడం లేదా? తన మొగుడు ఎవరూ కాదు, బావే లక్ష్మి మెళ్ళో తాళి కట్టిన భర్త. తాళి కట్టిన భర్త. తాళి కట్టిన భర్త. తాళి ఏంటమ్మా నువ్వు అంటున్నది? మీకు నమ్మకం కలగటం లేదా? పిన్ని ఫోన్ ఇవ్వండి. చూడండి, బావే తన భర్తని చెప్పే సాక్ష్యం చూడండి.